ఏంటి ఈ సోది మొహం మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? తప్పట్లా మీకు నన్ను బరాయించుకి ఏం చేద్దాము? ఏదో ఖాళీగా ఉన్నాం కదా, ఏదో ఒక వీడియో చేసి పెడదాంలే అన్న డౌట్ అయితే స్టార్ట్ అయ్యింది. నా వెనకుంది నా రౌడీ, కనకాంబరాలకు వస్తుంది. నేనేం చేస్తున్నాను అనుకున్నావా? ఇగో నేను కూడా చుక్కమల్లలు కోసుకుంటున్నాను. నేనేం ఖాళీగా ఏం లేను. ఇంతకు మర్చిపోయా చెప్పడం మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందా ఛానల్ పేరు? లేదా మళ్ళీ చెప్పమంటారా? యోషి శెట్టి వ్లాగ్సేనండి. మరీ మర్చిపోతున్నారు బొత్తిగా. ఈ మధ్య సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లా, చేసుకున్న వాళ్ళు కూడా డిలే చేసి వస్తున్నారు. సో నేను అలిగాను అందుకే. ఇవి వరకు ఇచ్చిన వరకు దీంట్లో వేద్దాము, మొగ్గలు దాంట్లో కోద్దాం, కట్టించుకున్నాం పెట్టుకోవడానికి. ఇచ్చినవి కోసేస్తే ఫస్ట్. ఇచ్చినవి చాలా ఉన్నాయి, మామూలుగా చూపిస్తా ఉండండి. చెట్టు చూడండి, చెట్టు నిండా పూలు ఉంటాయి అంటే నమ్మారా? ఇది నా రౌడీ చెల్లెలు. అది వ్యవస్థ ఇంకా ఉన్నాయి చూడు పూలు. ఇచ్చినవి వరకు ఫస్ట్. మళ్ళీ మేము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. మధ్యలో వీడియో కట్ చేసాను అనమాట. ఎందుకంటే మీకు చెట్టు చూపిద్దామని చెప్పేసి. గార్డెనింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది గాయస్, కాకపోతే మొక్కలే లేవు. సరే మొక్కలు నో ప్రాబ్లం, మట్టి దొరకట్లేదు నాకు. ఊరు చుట్టూ పొలాలే, కానీ ఊర్లో మట్టి దొరకదు నాకు. ఏం చేయాలో అర్థం కావచ్చు, ఏం మాట్లాడాలో ఏంటో ఏం తెలియట్లేదు. ఇంతకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా చెప్పండి మీరు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మీతో మాట్లాడను. కనీసం బొత్తిగా ఒక లైక్ ఇవ్వట్లేదు నా వీడియోస్కి, ఒక సబ్స్క్రైబ్ లేదు, ఒక కామెంట్ లేదు. అరే ఈ అమ్మాయి మంచిగా చేస్తుందా లేదా చెడ్డగా చేస్తుందా రిప్లై ఇద్దామని ఒక్కరికి లేకపోతే మినిమం కామన్ సెన్స్. ఇలా అయితే ఎలాగా? ఛానల్లో నేను వీడియోస్ పెట్టాలంటే చెప్పండి గాయస్, మీరే ఎలా చేయమంటారు నన్ను చెప్పండి మీరే. ఇక్కడేమో ఇంత పని ఉంది. ఇంత పని ఉన్నా కూడా నేను కంటిన్యూషన్ వీడియోస్ చేసుకుంటూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. కానీ ఒక్కరోజన్నా వీడియో ఆపుదాము అనుకుంటా, బట్ ఇవాళ అయితే ఆపేద్దాం అనుకున్నా. కానీ ఇంకప్పటికప్పుడు వీడియో తీసుకొని నేనైతే వీడియో అయితే పెట్టానన్నమాట. ఏం చేద్దాం, బొత్తిగా ఈ మధ్య అనుబంధం అనేది పెరిగిపోతుంది. కొన్ని బంధాలు ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్తాయో తెలీదు. ఇంతకీ బంధాల గురించి మాట్లాడుకుందాం మనం ఇవాళ. వద్దా చెప్పండి మీరే. మాట్లాడదాంలే, కానీ కొంచెమే మాట్లాడదాం, ఎక్కువ వద్దు. ఎందుకంటే హట్ అయిపోతారు మళ్ళీ ఎక్కువ మాట్లాడినా. మనం చాలా అంటే చాలా హట్ అయిపోతారు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, దాదాపు నా చైల్డ్హుడ్ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే జరిగిపోయింది. అది నేను ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్స్ అనమాట మేమిద్దరం. నా స్టడీ డిస్కంటిన్యూ అయిపోయింది, మా డాడీ వాళ్ళు ఊరు షిఫ్ట్ అయిపోయారు. ఓకే, మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత కొంతకాలానికి నేనైతే దాన్ని అస్సలు మర్చిపోలేదు, కానీ దానికి కొంచెం తలపొగరు నెత్తికెక్కింది. ఎందుకంటే చదువుకున్న పిల్ల బాగా. సో ఈ ఫ్రెండు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండునైతే వదిలేసింది యాక్చువల్గా. కానీ దేవుడు ఏమీ చూస్తూ ఉండడు కదా, నాకు అంతకంటే మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చారు. ఒక ఫ్రెండ్ పోయినా ఇప్పుడు ఒక పని పోతే ఇంకో పని దొరికిద్ది అంటారు కదా, అలా అన్నమాట నాకు యాక్చువల్గా. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు దొరికిన ఫ్రెండ్ అయితే అసలు వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ నాకైతే మాత్రం. నిజంగా నా స్వీట్ మెమరీస్ అన్నీ దాంతోటే ఉన్నాయి, ఏదైనా సరే. ఇంతకీ నేమ్ మెన్షన్ చేయమంటారా? వద్దా? అలేఖ్య. నేను చాలా వీడియోస్లో మా ఇద్దరు ఫొటోస్ కూడా పెట్టాను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో. కానీ ఇది బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకైతే. నేను చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళందరూ నన్ను కొంచెం దూరం అయితే పెట్టారు, బట్ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది. కానీ మిగతా వాళ్ళది నథింగ్. బట్ ఒక ఫ్రెండ్ మాత్రం నన్ను ముంచేసిందనమాట. అది నా ప్రాణం, నా సర్వం అనుకున్నాను యాక్చువల్గా. ఇప్పటికి కూడా అది గుర్తొచ్చింది అంటే యాక్చువల్గా నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఇష్టం అనమాట అది. నేను దాన్ని ఏమైతే మెన్షన్ చేయను, ఎందుకంటే దాన్ని ఏం మెన్షన్ చేసి వేరే వాళ్ళు చూసి దాన్ని తిట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదనమాట. కేవలం నా
బాధ మాత్రమే చెప్పాను మీకు. నాకు బాధ అనిపించిందని, అంతేకాని తనని ఏదో బ్యాడ్ చేయాలని కాదు. ఇప్పటికైనా నా వీడియోస్ చూస్తే నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే బాగుండు అని ఒక్క కారణంతో నేను మీ ముందైతే ఇప్పుడైతే ఓపెన్ అయ్యాను అనమాట. లేకపోతే నేనైతే చెప్పేదాన్ని కాదు. ఇప్పటి కూడా ఎవరి విషయాల్లో అయినా ఇలా సపరేట్ అయిన ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నిజంగా ఇప్పుడు ఈ పూలన్నీ ఎందుకు కోస్తున్నానంటే రేపు అష్టోత్తరాలు చేద్దాము, శుక్రవారం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా 2-3 డేస్ నుంచి అయితే కొయ్యలేదన్నమాట పూలు. యాక్చువల్గా కొయ్యకపోతే ఇన్ని ఉన్నాయి, లేకపోతే ఇన్ని పూలు ఉండవన్నమాట, తక్కువగా ఉంటాయి. నేను ఒక్కదాన్నే ఏం కొయ్యట్లేదులే, నా రౌడీకి వస్తుంది, ఇటు నా రాక్షసుకి వస్తుంది అనమాట. ఏంటి నిక్ నేమ్స్ పెట్టామనుకోకు, అలవాటు అయిపోయింది నాకు కూడా. ఎందుకో వాళ్ళు నిక్ నేమ్స్తో పిలిస్తేనే ఇష్టం. రౌడీ, రాక్షసి, సీన్ రాకాసి ఇలానే నచ్చుతున్నారు నాకు కూడా ఎందుకో. ఈ మధ్య బొత్తిగా వైల్డ్గా తయారైపోతున్నాం. జనాలు వీడియోస్ చూసి 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 పిచ్చిగా తయారైపోతున్నారు యాక్చువల్గా. ఇంతకీ నా ఛానల్ చూస్తున్నారా లేదా? చూస్తున్నారు, ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ కనీసం ఛానల్ ఓపెన్ చేసన్నా చూస్తే కదా. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని, ఒక్కరు కూడా నా మాట వినిపించుకోవట్లేదు. ఇప్పుడు ఇంతకు మా ఫ్రెండ్ ఏం చేస్తుందో చెప్పలేదు కదా. మా ఫ్రెండ్కి అయితే పెళ్ళైపోయింది, ఒక బాబు పాప పుట్టాడు. యాక్చువల్గా నాకు డీటెయిల్స్ అయితే ఏం తెలియదు అనమాట. నేను మొన్న మా ఊర్లో ప్రతిష్ట అయితే జరిగింది, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఆ రోజు వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు సాటర్డే అయింది కదా. సో నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా. సో అందుకని చెప్పేసి డ్రాప్ అవ్వాలని వచ్చిందనమాట. కానీ అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ. నేనైతే వాళ్ళని కలవడానికైనా వెళ్దాము అని గట్టిగా ఉన్నాను. ఇంకా ఎప్పుడన్నా చూసుకొని వీళ్ళు వెళ్ళి కలవాలి, కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్స్లో బిజీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్లో. కొంతమంది నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు, మరి కొంతమంది అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నారు కాంటాక్ట్ లిస్ట్లో. ఎందుకో తెలియదు, కొంతమంది కాంటాక్ట్లో ఉన్న తక్కువగా కాంటాక్ట్ అవుతున్నాము. కొంచెం ఏదైనా పెళ్ళిళ్ళు అయిపోయి కొంచెం మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య మన మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వస్తుంది అనమాట. తప్పదు ఇవన్నీ కూడా ఏదైనా. ఇందుకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది వరస్ట్గా ఉంది, నాకైతే ఛానల్ కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా కంటెంట్ ఏదన్నా మార్చాలి అన్నా నో ప్రాబ్లం అండి, చెప్పేసేయండి. ఎందుకంటే నేనైతే మార్చుకుంటాను. ఏదైనా మీరు చెప్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలిగేది. మీరు ఉంటేనే మేము ఉన్నట్టు. ఏదైనా మీరు లేకుండా ఇన్ని వీడియోస్, ఇంత సపోర్ట్ అనేది రాదు కదా ఏదైనా సరే. ఓకే, ఇవాళకి ఇది చాలు. అందరు హాయ్ చెప్పండి. బాయ్ బాయ్.